రైతులను అనేక మోసాలు చేసి రేవంత్ గద్దెనెక్కాడని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం అనంతరం వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ మోసాలను ఎండగడుతూ వరంగల్లో మే 6న వరంగల్ రైతు సభ పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆహ్వానించినట్టుగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన ప్రాంతంలోనే కాంగ్రెస్ ను నిలదీసేందుకు సన్నద్ధమయ్యామన్నారు వరంగల్ బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వసనీయత లేనటువంటి ప్రభుత్వం, పార్టీ. అనాదిగా తెలంగాణ విషయంలో ద్రోహాన్ని, దుర్మార్గపు వైఖరిని కొనసాగించింది. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అప్పటి వరకు వ్యవసాయం అంటే దండగా అనేటువంటి పరిస్థితి నుండి తెలంగాణలో వ్యవసాయాన్ని పండగగా తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకుడి చేతి నుండి అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టడం కాంగ్రెస్ పార్టీ నైజానికి నిదర్శనం అనడానికి నిదర్శనం రైతు డిక్లరేషన్. వరంగల్లో జరిగినటువంటి రైతు డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు వచ్చి ఇచ్చినటువంటి హామీని నమ్మి ఓట్లేసినటువంటి తెలంగాణ రైతాంగానికి ఈ 2.5 సంవత్సరాల కాలంలో మళ్లీ వ్యవసాయం అంటే దండగా అనేటువంటి దుస్థితిని పునరావృతం చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలన కొనసాగుతున్నది. కాబట్టి అప్పటి వరకు వ్యవసాయ రంగానికి అంటే విత్తనం నుండి, సాగునీరు నుండి, ఎరువుల నుండి, పురుగు మందుల నుండి, గిట్టుబాటు ధర నుండి, రైతు బంధువు నుండి, గిడ్డంగుల నుండి, కొనుగోలు కేంద్రాల వరకు అడుగడుగున అన్నీ తానై ఆదుకున్నటువంటి కేసీఆర్ గారి పాలనకు భిన్నంగా మేం గొప్పగా రైతులను తీర్చిదిద్దుతామనేటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్ని పంటలకు కూడా బోనస్ ఇస్తామనేటువంటి హామీ ఇచ్చి ఇవాళ ఏ పంటను కూడా కొనలేనటువంటి దయనీయమైనటువంటి స్థితి. ప్రత్యేకించి మక్కలు పండించినటువంటి రైతుల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. ఈరోజు పత్తి పంటను పండించి నష్టపోతే ఆ నష్టం నుండి బయటపడడానికి మక్కను ఆశ్రయిస్తే కుప్ప తెప్పలుగా పండినటువంటి మక్కను కొనేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం వల్ల 250 రూపాయలు, 240 రూపాయలకు అమ్ముకోవాల్సినటువంటి మక్కల్ని 170, 180 రూపాయలకు అమ్ముకునేటువంటి దుస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పాలన నిర్వాహకం. కాబట్టి రైతుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులమైనటువంటి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాష్టీకాలన్నిటికీ లో కూడా అగ్రభాగాన నిలిచేది రైతు డిక్లరేషన్. కాబట్టి మే 22వ తారీఖు నాడు తెలంగాణలో ఉండేటువంటి ప్రత్యేకించి వరంగల్ ప్రాంత రైతాంగం అంతా తరలి వచ్చి మే 6వ తారీఖు నాడు ఖచ్చితంగా ఈ దుర్మార్గపు పాలనను నిరసించాలి. ఏ హామీలైతే వాళ్ళు ఇవ్వడం జరిగిందో అవి అమలు చేయాలనేటువంటి డిమాండ్తో కార్యక్రమం ఉంటుందనేటువంటి హెచ్చరిక చేస్తూ మే 6వ తారీఖులోపు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా అన్ని పంటల్ని కూడా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షంలో జరగబోయేటువంటి విపరీత పరిణామాలకు ఇదటి మొదటి అడుగు అనేటువంటి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటాం. మే 6, 2022 అంటే 4 ఏండ్ల కింద రాహుల్ గాంధీ గారు వరంగల్ నగరానికి వచ్చి అక్కడ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు డిక్లరేషన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఒక ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం చాలా సంతోషంగా ఉన్న రోజులవి. రైతులు పండించినటువంటి వరి ధాన్యం పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. అదేవిధంగా రైతు బీమా, రైతు బంధు లాంటి ముఖ్యమైనటువంటి పథకాలు అమలు జరుగుతున్నటువంటి కాలం అది.
ఆ రోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ప్రకటించి ఈనాటికి 4 సంవత్సరాలు. వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలకు మరి కొంతమంది రైతాంగము, ప్రజలు సానుకూలంగా స్పందించారు కాబట్టి వాళ్ళకి అధికారం వచ్చింది. అధికారం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతున్నది. మరి రేపు మే 6, 2026 నాడు అదే వరంగల్ నగరంలో మేమందరం కూడా మరి రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రశ్నించదలుచుకున్నాం. ఏది నీ రైతు డిక్లరేషన్? నీ రైతు డిక్లరేషన్లో ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఒక్కటి అమలు పరిచిండు. కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో రైతు పండించినటువంటి పంట కొనుగోలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో పండించినటువంటి పంటలో సగమే కొనేది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో. ఒక గది రేవంత్ రెడ్డి ఇక్కడ అమలు చేస్తాడు. ఇప్పుడు రైతులు పండించినటువంటి వరి ధాన్యం గాని, మొక్కజొన్నలు గాని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా సగం మాత్రమే కొంటామని చెప్పి ఇలా అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. రాహుల్ గాంధీ డిక్లరేషను, రైతు డిక్లరేషను, కాంగ్రెస్ డిక్లరేషను ఇవాళ మరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి రేపు మే 6, 2026 అంటే ఇంకా వారం రోజులకి మేమందరం కూడా అదే వరంగల్ నగరంలో రైతు డిక్లరేషన్ ఎటువా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించదలుచుకున్నాం. జై తెలంగాణ. నిన్న జరిగిన రజతోత్సవ ముగింపు కార్యక్రమం, అదేవిధంగా 26 సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావ దిన సందర్భంగా కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం, కేటీ రామారావు గారి మార్గదర్శకంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు, ప్రత్యేకంగా పంట పండించేటప్పుడేమో యూరియా లేదు, పండించిన తర్వాత బోనస్ లేదు. ఈరోజు రోడ్లపైన కళ్ళాలల్లా ఒక పక్క 12 లక్షల ఎకరాల్లో పండిన మొక్కజొన్న పంట అట్లాగే ఉన్నది. అకాల వర్షాలతో ఆ పంట నాశనం అవుతున్నది. అడ్డికి పావుచేరు దళారులు 2400 మరి కనీస మద్దతు ధర ఉంటే 1700-1800 కొనే పరిస్థితి. వరినైతే కొనే దిక్కే లేదు. ప్రభుత్వము సుక్కలు లెక్క పెడుతున్నట్టు కనబడుతూ ఉన్నది. ఒక ప్రణాళిక లేదు, రైతులను ఆదుకోవాలనే ఆలోచన లేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీతో వరంగల్లో అలివిగాని హామీలు ఇచ్చి రైతు భరోసా పేరు మీద ఎకరాకు 15,000 ఇస్తామని, 2 పంటలే కాదు అవసరమైతే 3 పంటలకి ఇస్తామని, కౌలు రైతులకు సైతం 15,000 ఇస్తామని, అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు కూడా మరి రైతు భరోసా వర్తిస్తామని చెప్పేసి, అదేవిధంగా రైతులను మొత్తం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి, అది చేయకుండా రైతు బీమాను ఎక్కడ కూడా అమలు పరచకుండా ఈరోజు రైతుల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. రేవంత్ రెడ్డి ఒక రాక్షస ఆనందం పొందుతూ ఉన్నాడు. రైతులు ఎంత కష్టపడితే అంత మంచిదన్నట్టు రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాడు. రోజుకొక రైతు పిట్టల్లా కాలిపోతూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే 800 పైచిలకు రైతులు వివిధ కారణాల వల్ల, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల అనేక రకాలుగా ఈరోజు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రైతు డిక్లరేషన్ వరంగల్లో చేశారు కాబట్టి అక్కడ రైతుల పక్షాన మరి ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటన్నింటినీ సందర్శించాలని, ఎక్కడైతే మొక్కజొన్న ఆరవోసారో సందర్శించాలి, రైతులను చైతన్యంతో చేయాలి, రైతులే మరి ప్రభుత్వం మీద తిరగబడాలనే ఆలోచనతో ముందు పోయే కార్యక్రమం ఒక పక్క. అదేవిధంగా రాబోయే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని తప్పకుండా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎండగట్టాలనే ఆలోచనతో ముందుకెళ్లే కార్యక్రమం. 3వ అంశంగా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా కేసీఆర్ గారి మార్గదర్శకంలో, అదేవిధంగా కేటీ రామారావు గారి ఆలోచనలో భాగంగా, కార్యాచరణలో భాగంగా తప్పకుండా ప్రతి నియోజకవర్గం నిర్దిష్టంగా మరి నిజమైన బీఆర్ఎస్ శ్రేణులు మెంబర్షిప్ తీసుకునే విధంగా ఇన్ఛార్జీలు తీసుకొని గొప్పగా ముందుకు పోవాలని పిలుపునివ్వడం జరిగింది. తప్పకుండా
మరి కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా అదేవిధంగా కేటీ రామారావు గారి మార్గదర్శనంలో తప్పకుండా ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అబద్ధపు మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి అనేక డిక్లరేషన్లు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఆకుపచ్చ తెలంగాణను ఆగం చేసుట్లో కేసీఆర్ గారు కొట్లాడి తెచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిరక్షించడంలో స్వచ్ఛమైన ఆకుపచ్చ తెలంగాణను విధ్వంసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ 6 గ్యారంటీలు, 420 హామీలు, అనేక డిక్లరేషన్ల పైన బీఆర్ఎస్ పక్షాన, ప్రజల పక్షాన, రైతుల పక్షాన, యువకుల అందరం కలిసి ఈరోజు గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని కలవడం జరిగింది. మే 6 రాహుల్ గాంధీ నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వరంగల్ వేదికగా మరి మా రైతు డిక్లరేషన్ కోసం మరి సన్న బియ్యానికి వడ్లకు 500 అని, 2 లక్షల రుణమాఫీ అని, 15,000 రైతు బంధు అని, మరి కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తామని అనేక మాయమాటలు చెప్పిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ఎక్కడైతే ప్రకటించిందో అక్కడనే రైతులతో నిరసన దీక్ష చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం పెద్దలు కేటీ రామారావు గారిని ఈరోజు ఇవాళ రావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రైతు పక్షాన మరి మా నాయకుడు కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మా రైతాంగం, యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం, వరంగల్ జిల్లా రైతాంగం మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా రైతు కోసం అనేక కార్యక్రమాలు చేశారు. మీరు అడగలే రైతు బంధు ఇచ్చారు, మీరు అడగలే సమయానికి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారం రోజుల్లోనే మీ అకౌంట్లో పైసలు వేశారు. మేము మీ ద్వారా ఈ రైతాంగం తరపున ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ధాన్యాన్ని కొనుగోలు చేశారో అదే విధంగా బేషరతుగా ఈరోజు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, రైతు అకౌంట్లో డబ్బులు వేయాలి. ఇప్పటికీ గన్నీ బ్యాగులు ఇవ్వలే, ఏ మిల్లులు అలాట్ చేయలే, లారీలు అలాట్ చేయలే, ఒక్క సమీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరగలే. మరి ఏ ఎమ్మెల్యే కూడా, ఏ మంత్రి కూడా రైతు పక్షాన ఆలోచించడం లేదు. మరి రైతు కోసం రేపు మేము బ్రహ్మాండమైన 6వ తారీఖు దీక్ష చేయబోతున్నాం, బ్రహ్మాండమైన సభ పెట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం రావడానికి రైతులను అనేక మోసాలు చేసి ఇవాళ సీట్లో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రైతులకు మరి మోసం చేయడం అనేది అంతటా చర్చ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రైతులను ఆనాడు ఓట్ల కోసం వారిని మొగ్గడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో రైతు డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ను ఆ రోజు విడుదల చేయడం జరిగింది. రైతు డిక్లరేషన్లో పొందుపరిచినటువంటి ఏ ఒక్క అంశం కూడా ఇలా అమలు చేయకుండా రైతులను మోసం చేస్తూ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు సక్రమంగా వచ్చేటువంటి రైతు బంధు పేరు మార్చి దాన్ని మోసం చేసిళ్ళు. రైతులకు సక్రమంగా కొనుగోలు సకాలంలో అయ్యేటువంటి, వెయిటింగ్ లేకుండా అయ్యేటువంటి ప్యాడీ కొనుగోలు కానీ, మొక్కజొన్న కొనుగోలు కానీ, జొన్నల కొనుగోలు కానీ, ఇతర పంటల కొనుగోలు, మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నటువంటి ప్రక్రియను పూర్తిగా కూడా ఇలా విచ్ఛిన్నం చేసింది. ఒక అనాలోచిత చర్యలు, ముందస్తు ప్రణాళిక లేకపోవడం, పంటలు కొనుగోలు వల్ల జరిగేటువంటి నష్టం నుంచి తప్పించుకొని ఇవాళ రైతులను నట్టేయడం వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాన్ని ఇవాళ సూక్ష్మ స్థాయిలో పూర్తిగా మరి సమావేశంలో చర్చించడం జరిగింది. కేటీఆర్ గారిని మేము రిక్వెస్ట్ చేసినాం, మీరు రండి, మే 6వ తేదీన అయితే రైతు డిక్లరేషన్ పేరు మీద ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో మరి వారు సభ పెట్టి రైతులను మరీ మోసం చేసిందో అదే రోజు గుర్తు చేస్తూ ఆ రోజు రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు, వేదిక పైన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, కాంగ్రెస్ పెద్దలు మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా రైతులు మళ్ళొక్కసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రైతులు రోడ్ల మీద ఎక్కడ చూసినా లక్షల
వరి కుప్పలు, లక్షల చోట్ల మొక్కజొన్న కుప్పలు, లక్షల చోట్ల జొన్నల కుప్పలు పెట్టుకొని 45 డిగ్రీల పైబడినటువంటి ఎండలో ఇంటికొక రైతు ఇలా రోడ్ల మీద కుప్పల దగ్గర కాపులు ఉండే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయకపోగా గన్ని బ్యాగుల అందుబాటులో తీసుకురాలేదు, ముందస్తు ప్లాన్ చేయలేదు, తర్వాత ఎక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ ఎక్కడ అనేటువంటిది కూడా ఇప్పుడు నిర్ధారణ చేయలేదు. తర్వాత మండలానికి ఒక మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పెట్టి ఇవాళ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక్కొక్క మండలంలో 15 నుంచి 20 వేల ఎకరాల మొక్కజొన్న పంట ఉంటే దాదాపుగా 400 టన్నుల పైబడి పంట దిగుబడి వస్తుంది. దాన్ని ఒకే కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టడం అనేది అది పూర్తిగా అశాస్త్రీయం, అది సాధ్యం కాదు. 4 నెలలు కాంటా పెట్టిన అది కాదు. ఇప్పటికీ నెల రోజులు దాటింది. రైతులు ఎండల్లో కుప్పలు పోసుకుని ఎదురు చూడబట్టి, మార్కెట్లో ఎదురు చూడబట్టి, కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూడబట్టి, కాబట్టి గతంలో మోసం చేసిన రైతు డిక్లరేషన్ గుర్తు చేస్తూ మే 6న వరంగల్లో మరి తప్పకుండా కూడా రైతులకు మద్దతుగా సభ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది. దానికి కేటీఆర్ గారిని స్వయంగా రావాలని చెప్పి కూడా మేము ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఈలోపు కూడా ప్రతి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం, వీలైన చోట్ల రైతులకు మద్దతుగా నిరసనలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొనడం విరివిగా చేయాలని, ప్రతి గ్రామం, ప్రతి మండలం కలియదిరగాలని, ప్రతి మార్కెట్ కూడా సందర్శించాలని కూడా సమావేశంలో చర్చ జరిగింది. దానికి కేటీఆర్ గారు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము అన్ని రకాల పంటల కొనుగోలు వల్ల 7 నుంచి 8 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందనేటువంటి ఆలోచనతోటే ఆ నష్టాన్ని మరి భరించేటువంటి ఆలోచన మనసు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క రైతులను, లక్షలాది మంది రైతులను ఎండల్లో నిలబెడుతున్నది. ఎక్కడ కూడా కాంటాలు సక్రమంగా కాకుండా, ఇవాళ అధికారుల పర్యవేక్షణ లేకుండా, ఎక్కడ కూడా మార్కెటింగ్ శాఖ, ఎక్కడ కూడా సివిల్ సప్లై శాఖ వాళ్ళు సరైనటువంటి మానిటరింగ్ చేయకుండా, ఏర్పాట్లు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది.